డిఎన్ఏ జ్యోతిష్యానికి సాధారణ జ్యోతిష్యానికి తేడా ఏమిటంటే వేల సంవత్సరాల నుండి సాధారణ జ్యోతిష్యం ద్వారా ఒక జాతక చక్రం చూసి భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో ఎప్పుడు ఎలా ఏమి జరుగుతుందని చెబుతూ ఒకవేళ అవి గాని అనుకూలంగా జరగకపోతే ఎలాగైనా ప్రకృతికి విరుద్ధంగా వాటిని మార్చేయాలని, అది కుదరకపోయినా పరిహారాల నెపంతో చేసే పద్ధతిది. కానీ దానికి మారుగా డిఎన్ఏ జ్యోతిష్యం ద్వారా ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయని కనుగొని ఒక పని చేసే ముందే అది సరైనదా కాదా అని సరైన సమయంలో మనము తీసుకునే మంచి నిర్ణయం జీవితంలో అన్నింటిలో విజయాలు సాధించడానికి సలహాలు మార్గదర్శకాలు చెప్పే నిజమైన జ్యోతిష్య విధానం ఇది. ఏది మీకు అవసరమో మీరే నిర్ణయించుకోగలరు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రియమైన ప్రేక్షక మహాశయులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. నేను తిరుపతి పట్టణములోని రేణిగుంట నుండి మీ గుణబ్రహ్మ సరస్వతి. ఈ వీడియో ద్వారా డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా చంద్రుని యొక్క కర్మ రిజిస్ట్రీ పొందినటువంటి జాతకాలు ఏ నక్షత్రాలతో ముడిపడి ఉంటాయంటే భరణి, మఖ, జ్యేష్ఠ మరియు ఉత్తరాభద్ర నక్షత్రాలతో కనెక్ట్ అయి ఉంటాయి. ఈ 4 నక్షత్రాలు కూడాను డిఎన్ఏ జెనెటిక్ కనెక్టివిటీ. ఒక వంశంలో ఒక కుటుంబ పరంపర అంటాం మనము. అందులో భరణి నక్షత్రంలో ఎవరైనా పుట్టి ఉంటే అదే కుటుంబంలో జ్యేష్ఠ, ఉత్తరాభద్ర మరియు మఖ నక్షత్రాలలో వారు కూడా ఉంటారు. కావాలంటే చెక్ చేసుకోండి అంటాం. ఎలాగంటే రాశి పడిన నక్షత్రంగా కానీ, లగ్న పాయింట్ పడిన నక్షత్రంగా కానీ, లగ్న అధిపతి కూర్చున్న నక్షత్రాలలో ఈ విషయాల్ని మనం పరిశీలించాలి అని అంటుంటాము. కొంతమందికి చాలా బాగా అర్థమవుతా ఉంటుంది. ఈ డిఎన్ఏ ఆస్ట్రాలజీని చాలా రుచికరంగా కూడా వింటున్నారు. చాలా యాంగ్జైటీగా ఉంటుంది సబ్జెక్ట్. ఇది నేర్చుకోవడం వల్ల ఉపయోగం ఏమిటంటే వాళ్ళు జ్యోతిష్యులు అయిపోవాలని అవసరం లేదు. వారి పరంపరలో, వారి కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క జాతకాలలో ఏమి జరుగుతుంది, ఏం పర్మిషన్ ఇచ్చింది, ఆ జాతక చక్రం చూసిన వెంటనే వీరికి ఎలాంటి పర్మిషన్ ఉంది, ఏమి చేయాలి, ఏమి చేయకూడదు అవి తెలుసుకుంటే వారి జీవితంలో చక్కటి మార్గంలో నడుస్తారు కదా. అలాగే మీరు నిర్దేశించే స్థాయిలో ఉంటే, మీరు నిర్ణయాలు ఇచ్చే స్థాయిలో ఉంటే అప్పుడు మీకు ఎంత గౌరవం ఉంటుంది మీ కుటుంబంలో. అందుకు నేర్చుకోవాలి. ఇలాగ చాలా మంది మన దగ్గర జ్యోతిష్య ప్రియులు డిఎన్ఏ ఆస్ట్రాలజీని నేర్చుకుంటూనే ఉన్నారు. దానికి సంతోషం. అయితే నేను చెప్పే 27 నక్షత్రాలలో ఈ 4 నక్షత్రాలు భరణి, మఖ, జ్యేష్ఠ, ఉత్తరాభద్ర, ఈ 4 నక్షత్రాలు ఒక్కొక్క నక్షత్రము ఒక్కొక్క గ్రహ అధీన నక్షత్రంగా చెప్పబడింది. ఉదాహరణకి భరణి అనే నక్షత్రము శుక్రుని యొక్క అధీన నక్షత్రం సాంప్రదాయ జ్యోతిష్యం ప్రకారంగా. మఖ అనే నక్షత్రం కేతు యొక్క అధీన నక్షత్రం. జ్యేష్ఠ అనే నక్షత్రం బుధుని యొక్క అధీన నక్షత్రం. ఉత్తరాభద్ర అనే నక్షత్రం వచ్చి శని యొక్క అధీన నక్షత్రం. కానీ ఇక్కడ నేను చెప్పే విషయాలకి ఆ గ్రహాల యొక్క అధీన నక్షత్రాలకు సంబంధాలే లేవు. కానీ ఒక కుటుంబంలో మీరు పరిశీలిస్తే ఈ 4 నక్షత్రాల వాళ్ళు ఒక గూటి పక్షుల్లాగా ఉన్నారు. ఇదే డిఎన్ఏ జెనెటిక్ కనెక్టివిటీ అని మనం అంటున్నాం. ఇది నిజమా కాదనేది ఈ ప్రేక్షకులు ఉన్నారు కదా మన దగ్గర, అంటే ఏంటి, మమ్మల్ని ఆదరించే వాళ్ళు ఉన్నారు కదా, శ్రేయభిలాషులు, వారు పరిశీలించినప్పుడు వారికి అర్థమైపోతుంది. సరే, అయితే ఇవి ఎందుకు చెప్తున్నామంటే దీనికి పురాణ గాథలు మనం చెప్పుకుంటున్నాం కదా, మహాభారతము అని. ఆ మహాభారతంలో క్యారెక్టర్స్కి ఈ చంద్రుని యొక్క కర్మ రిజిస్ట్రీ, భరణి, మఖ, జ్యేష్ఠ, ఉత్తరాభద్ర నక్షత్రాలు ఏ విధంగా కనెక్ట్ అవుతున్నాయి అనేది ఒక మచ్చుకి ఈరోజు మనము
కూలంకషంగా చర్చించబోతున్నాం. అయితే ఈ చంద్రుని కర్మ రిజిస్ట్రీ అంటే ఏమిటంటే చంద్రుని యొక్క తత్వము అని అర్థం. అయితే చంద్రుని అధీన నక్షత్రాలు ఏమిటి మీకు తెలుసు కదా. రోహిణి, హస్త, శ్రవణ, ఇవి చంద్రుని యొక్క అధీన నక్షత్రాలు. ఏమిటి? రోహిణి, హస్త, శ్రవణ, ఈ 3 నక్షత్రాలు కూడాను చంద్రుని యొక్క అధీన నక్షత్రాలు అని చెప్పడం జరుగుతుంది. అయితే ఇక్కడ నేనేం చెప్తున్నా అంటే, ఒకరు వాళ్ళ అమ్మాయిలు కావచ్చు లేదా అబ్బాయిలు కావచ్చు, వారి జీవితంలో ఏ విషయాన్ని అయితే ఎక్కువగా ఇష్టపడతారో అదే వారి జీవితంలో చెడ్డ చేస్తుంది. వారి జీవితంలో ఏదైతే వారికి చెడ్డ అనిపిస్తుందో అదే వారి జీవితంలో మంచి చేస్తుంది. ఇప్పుడు మనము ఆహార పదార్థాల్లో ఏ పదార్థం తీసుకున్నా అది చంద్రుని కిందకే వస్తుంది. ఫుడ్ రిలేటెడ్, పాలు కావచ్చు, నీరు కావచ్చు, మన నోట్లోకి వెళ్ళే పదార్థాలు ఏమైనా కానీ ఇవన్నీ కూడా ఫుడ్ రిలేటెడ్. అందులో రుచికరంగా డెలీషియస్గా మనం తీసుకున్న ఆహార పదార్థాలు శరీరంలో చెడ్డని ఏర్పాటు చేస్తాయి. మనకి ఏదైతే చేదుగా ఉంటుందో, కషాయం తాగమంటే ఎవరు తాగరు, అలాగే చేదుగా ఉండే మాత్రలు ఏమంటే వేసుకోరు. జ్వరం వచ్చినప్పుడు నోరంతా చేదుగా అవుతుంది, దానికి ఇంజెక్షన్ వేస్తారు, ఇంజెక్షన్ నొప్పిగానే ఉంటుంది కానీ అది మంచి చేస్తుంది. అంటే మనకి ఏదైతే ఇష్టంగా ఉండదో, ఏదైతే చేదుగా ఉంటుందో అది మన శరీరానికి ఆరోగ్యాన్ని ఇస్తే, మనకు రుచికరంగా ఏదైతే ఉంటుందో అమితంగా మనం ఇష్టపడి తింటామో దానివల్ల ఫ్యూచర్లో చెడ్డ జరుగుతుంది. అదేవిధంగా మన జాతకాలను పరిశీలించేటప్పుడు ఏ గ్రహం మంచి చేస్తుంది, ఏ గ్రహం చెడ్డ చేస్తుంది అని అడుగుతుంటారు. ఏ గ్రహము మంచి చేయదు, చెడ్డ చేయదు, రెండింటిని కలిపి చేస్తుంది. ఒక గ్రహం చెడ్డ మాత్రమే చేస్తుంది, ఒక గ్రహం మంచి మాత్రమే చేస్తుందని లేదు. పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది. అయితే నెగిటివ్ ఏమిటి తెలుసుకుని దానిని మనం ఇగ్నోర్ చేసి పాజిటివ్ వైపు నడవడమే మనిషికి భగవంతుడిచ్చినటువంటి జ్ఞానానికి సార్థకత. లేదు నేను ఇలాగే నడుస్తాను, నాకు తలరాత ఇంతే, నేను ఒక అమ్మాయిని ఇలాగా శీలం దోసుకున్నాను, నేను హత్య చేశాను, లేదా ఒక అబ్బాయిని హత్య చేశాను, నేను ఒక కూని చేశాను, దీనికి కారణము భగవంతుడు నా దగ్గర చేపిస్తున్నాడు, నాదేమి లేదు, నేను నిమిత్త మాత్రుని, చేసేది చేయించేది భగవంతుడే అని ఒక మూకగా నడుస్తూ వెళ్తున్నారు. అలాంటప్పుడు మీరు ఎందుకు ఈ జన్మ ఎత్తినారు? మీకంటూ ఒక ప్రత్యేకమైనది ఏమి లేదా? వేదాలు ఎన్నైనా చెప్తాయి, అందులో వేదాంతాలు కూడా ఎన్నో ఉంటాయి. నాదేమి లేదండి, పోలీస్ స్టేషన్ ఎత్తుకు వెళ్తే ఏమయ్యా వాళ్ళని ఎందుకు హత్య చేశాడు, నాదేమి లేదండి, జాతకములు అలా ఉందండి, అది ఆల్రెడీ రికార్డెడ్ అండి, భగవంతుడు అలా రాశాడండి, ఇది తలరాత అండి అంటే పోలీస్ స్టేషన్లో నిన్ను వదిలేస్తారా? ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు వదలరు కదా. నువ్వు చేసే కాబట్టి నువ్వే శిక్షణ అనుభవించాలి. మంచి చేస్తే మంచిని అనుభవిస్తావు, చెడ్డ చేస్తే చెడ్డని అనుభవిస్తావు. ఇది కర్మ బేస్డ్. అంటే ఎవరు చేసినటువంటి కర్మ చెడ్డదైతే చెడ్డ ఫలితాలను అది ఇస్తా ఉంది, మంచిదైతే మంచి ఫలితాలని ఫ్యూచర్లో ఇస్తా ఉంది. జాతకాన్ని ముందరించి చూపించేసిన ఫ్యూచర్ ఎలా ఉంటుందండి అంటే, నువ్వు ఏం చేసావని నీకు ఫ్యూచర్ ఉండాలి, నువ్వు ఏమి నిర్ణయం తీసుకున్నావని నీకు ఫ్యూచర్ నిర్ణయిస్తుంది జ్యోతిష్యము. మొదట ఏమి చేస్తే ఏం ఫ్యూచర్ అనేది నిర్ణయించుకోవడమే తెలియని పరిస్థితి. ఇలాగే మహాభారతంలో సంఘటనలు జరిగినాయి. అది ఎలాగనేది మనం ఇప్పుడు ఒక్కొక్క విషయాన్ని తీసుకుందాం. అంటే ఏమిటి? ఏ ఒక్క కర్మ కూడాను మంచి చేస్తే మంచి జీవితాన్ని ఇస్తుంది. కర్మ అంటే ఏంటంటే, మీరు ఇదేం కర్మరా అంటున్నారు అనుకోకండి. కర్మ అంటే పని, మన ప్రయత్నము, మనం చేసే పనులని గురించి చెప్పేది కర్మ. ఆ విధంగా ఈ యొక్క మహాభారతం అనే ఈ యొక్క స్టోరీలో చూసినట్లయితే ముఖ్యంగా ద్రౌపది అనే ఒక క్యారెక్టర్ని తీసుకుందాం. మీకు ఇంతకుముందు కూడా నేను అనేకమైన వీడియోల్లో చెప్పుంటాను. ద్రౌపది అనే ఆమె మఖ అనే నక్షత్రంలో పుట్టడం జరిగింది అని. అయితే ఈ మఖ అనే నక్షత్రం చంద్రుని యొక్క కర్మ రిజిస్ట్రీని, చంద్రుని యొక్క శాపాన్ని, చంద్రుని యొక్క దోషాన్ని కలిగినటువంటిది అని కూడా మనకు తెలుసు. అయితే ఎలాగా? అప్పుడు ఆ చంద్రుడు అనే పాత్రను మనం ఎవరికి ఇస్తామంటే అమ్మ, చంద్రుడితో పోలుస్తాం.
అత్తని కూడా చంద్రునితో పోలుస్తాం. ఈ రెండు క్యారెక్టర్ని మనము డిఎన్ఏ ఆస్ట్రాలజీలో తీసుకుంటాం. అప్పుడు ఈ మఖా నక్షత్రంలో పుట్టినటువంటి ద్రౌపది అంటే పంచ ఆలి అంటే 5 మందికి భార్య ఆమె. డిఎన్ఏ జ్యోతిష్యం నేర్చుకోవడానికి ఆసక్తి ఉన్న వారందరికీ గురువుగారి తరపున స్వాగతం. దైవజ్ఞ శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారి నుండి ఆన్లైన్ ఆడియో క్లాసుల ద్వారా అద్భుతమైన ఈ వంశపారంపర్య జ్యోతిష్యంను బేసిక్స్ నుండి అడ్వాన్స్ వరకు నేర్చుకోవాలంటే మీరు ఒక్కసారిగా ఫీజు చెల్లించేస్తే మిమ్మల్ని డిఎన్ఏ వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేసినప్పటి నుండి మీ జీవితకాలం డిఎన్ఏ జ్యోతిష్యానికి సంబంధించిన క్రొత్త అప్డేట్స్ని ఆ వాట్సాప్ గ్రూప్లో నిరంతరం పొందవచ్చు. ఫీజు చెల్లించిన వెంటనే జరిగిపోయిన పాఠాలు మీ ఈమెయిల్ ఐడి ఇస్తే గూగుల్ డ్రైవ్కి మొదటే గురువుగారు పంపిస్తారు. అందులో మీకేదైనా డౌట్స్ వస్తే జూమ్ క్లాస్లో గురువుగారే స్వయంగా క్లియర్ చేస్తారు. పీడిఎఫ్ కానీ ప్రింటింగ్ మెటీరియల్ కానీ ఇవ్వబడదని గమనించగలరు. ఇక్కడ అర్జునుడు ద్రౌపదిని స్వయంవరంలో గెలుచుకున్న తర్వాత ఆమెని ఇంటికి తీసుకొచ్చి ఆ సమయంలో ఈ యొక్క కుంతి అనే వారి తల్లి, ఎవరి తల్లి? పాండవుల యొక్క తల్లి కుంతీదేవి పూజలో ఉండటం జరుగుతుంది. పూజ చేస్తూ ఉంటుంది. ఆమె ఏదో ధ్యానంలో ఉంటుంది, లేదా పూజ చేస్తూ ఉంటుంది, అదే ధ్యాసలో ఉంటుంది. కాబట్టి అతను ఒక మాట అంటున్నాడు, అర్జునుడు, అమ్మా నేను ఒకటి తీసుకొచ్చాను, దాన్ని ఏం చేయమంటావంటే, నైనా మీరు 5 మంది కాబట్టి 5 మంది పంచుకోండిరా అని చెప్పేసింది క్యాజువల్గా. అది వింటున్నటువంటి ధర్మరాజు అమ్మ మాటని జవదాటకూడదు అనే ఒక తత్వం కలిగినటువంటి వ్యక్తి. అతను ఖచ్చితంగా అలాగే చేస్తామని చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ అత్త క్యారెక్టర్ ఎవరు? కుంతి ఆమెకి శత్రువుగా మారడం జరిగింది. ద్రౌపది ఈ విధమైనటువంటి 5 మందితో తన యొక్క జీవితాన్ని పంచుకునేదానికి 2 కారకులు. ఒకరు ఎవరంటే కుంతీదేవి అత్త క్యారెక్టర్ని చంద్రునితో పోలుస్తారు. ఎందుకంటే మఖా నక్షత్రం చంద్రుని కర్మారిష్టి, అదే చెడ్డ చేస్తుంది, అదే మంచి చేస్తుంది. అదేవిధంగా ధర్మరాజు ఏం చెప్పాడు? ధర్మరాజు ప్రథముడు కాబట్టి పాండవుల్లో అమ్మ మాటని జవదాటకూడదు, అది ఏమైనా కానీ అని చెప్పి ఆమె ఉంది ఏదో వస్తువు తెచ్చాడు పంచుకొని తినరు అనింది. ఆడ వచ్చింది ఏమనంటే ఒక స్త్రీ, ఆమె ఒక కన్య, ఆమెని ఈ 5 మంది పెళ్లి చేసుకోవాలనేసి తర్వాత వీళ్ళు అర్థం చేసుకుని అలా అమ్మ మాట జవదాటినట్లయితే నేను రాబోయే కాలంలో రాజ్యాన్ని త్యజిస్తాను, రాజ్యాధికారాన్ని నేను పొందను, నాకు వద్దు ఈ రాజ్యాధికారం అని చెప్పి ఈయన శపథం చేస్తాడు. ఎవరు? ధర్మరాజు. సరే, దానికి సమ్మతించి 5 మంది ఆమెని పంచుకోవడం జరుగుతుంది. ఇది పాంచాలి యొక్క నామానికి సంబంధించినటువంటి అర్థం. మనకు తెలిసి నేను చెప్తున్నాను. అయితే ఇక్కడ వరకు బాగానే ఉంది. అయితే ధర్మరాజు ఎందుకు ఆమెకి వ్యతిరేకమైనాడు? ఆమె నాశనానికి లేదా ఆమె యొక్క స్వయమైనటువంటి కోరికలను తెలుసుకోకుండా ఇక్కడ ఎందుకు ఇలాగ ప్రవర్తించాడంటే, ఆయన కర్కాటక రాశిలో పుట్టున్నాడు. కర్కాటక రాశిలో ఆశ్లేష నక్షత్రంలో పుట్టడం జరిగింది ధర్మరాజు. ఇప్పుడు కర్కాటక రాశి, కర్కాటక లగ్నం, అదేవిధంగా ఇంతకుముందు చెప్పినటువంటి రోహిణి, హస్త మరియు శ్రవణ, ఈ నక్షత్రాలని మనము చంద్రుని యొక్క అధీన నక్షత్రాలు అనుకున్నాం. ఈ యొక్క చంద్రుని యొక్క కర్మారిష్టి పొందినటువంటి నక్షత్రాలు మక, భరణి, జ్యేష్ఠ, ఉత్తరాభద్ర నక్షత్రాలకి ఈ కర్కాటక రాశి, కర్కాటక లగ్నం వారు రోహిణి, హస్త, శ్రవణ నక్షత్రం వారే మంచి చేస్తారు, వారే చెడ్డ చేస్తారని మనం అనేక వీడియోలో చెప్పుకున్నాం. ఆ విధంగానే మహాభారతంలో కూడాను ద్రౌపది అనే ఆమెకు అత్త క్యారెక్టర్లో ఉన్నటువంటి కుంతీదేవి వలను ధర్మరాజు అని చెప్పబడే ఆశ్లేష నక్షత్రంలో పుట్టి కర్కాటక రాశిలో పుట్టినటువంటి ఆ యొక్క ధర్మరాజు వల్లనే చెడ్డ జరిగింది అనేది ఇక్కడ క్లియర్ కట్ గా తెలిసింది. ఇది ఒకటి. నెక్స్ట్ రెండో దానికి వెళ్తాం. జనరల్ గా జ్యేష్ఠ నక్షత్రము అనేది ఎవరికి ఆపోజిట్ అంటే రోహిణి నక్షత్రానికి ఆపోజిట్ అని మనం చెప్తుంటాం.
ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే. అదే సందర్భంలో బాగా గమనించండి, ఈ యొక్క రోహిణి నక్షత్రంలో పుట్టినటువంటి శ్రీకృష్ణ భగవానుడు ఎవరికి ఉపయోగపడుతున్నాడు? ద్రౌపదికి ఉపయోగపడ్డారు. ఎప్పుడైతే కర్కాటక రాశిలో పుట్టినటువంటి ధర్మరాజు జూదమునకు బానిస, అది ఒక అలవాటు, అది ఒక అడిక్షన్, అలవాటయ్యి రాజ్యాన్ని తను పొందాలన్న ఉద్దేశంతో ద్రౌపదిని పనంగా పెట్టి ఆడడం జరుగుతుంది. ఆ సందర్భంలో కూడాను ఎవరి పర్మిషన్ తీసుకోలేదు? మకా నక్షత్రంలో పుట్టినటువంటి ద్రౌపది యొక్క పర్మిషన్ తీసుకోకుండానే ధర్మరాజు కర్కాటక రాశిలో పుట్టడం వల్ల అక్కడ ఆమెని వడ్డి జూదం ఆడడం జరిగింది. ఆ విధంగా అడవుల పాలు పొందవలసినటువంటి అజ్ఞాతవాస జీవితాన్ని పొందవలసినటువంటి పరిస్థితి కలిగించడం జరిగిందని మనం చెప్తున్నాం. అదే సమయంలో రోహిణి నక్షత్రంలో పుట్టినటువంటి రోహిణి అనేది చంద్రునికి అధీన నక్షత్రం. ఎవరికి సహాయం చేస్తా ఉంది? మకా నక్షత్రంలో పుట్టినటువంటి చంద్రుని కర్మారీష్లో పుట్టినటువంటి ద్రౌపది యొక్క శీలాన్ని అపహాలన చేస్తూ ఏకవస్త్రంగా ఉన్నటువంటి తన చీరను లాగేస్తున్నటువంటి సమయంలో ఈ దుశ్శాసనుడు అంటే ఈ యొక్క దుర్యోధనుడు ఇలాంటి వాళ్ళందరూ కూడా కలుసుకొని చాలా అవమానపూరితంగా చేస్తున్నప్పుడు తన యొక్క శక్తితో చీరను అందించి ఆమె యొక్క శీలాన్ని కాపాడినటువంటి వాడు రోహిణి నక్షత్రంలో పుట్టినటువంటి ఎవరంటే శ్రీకృష్ణ భగవానుడు. అక్కడ మంచి జరుగుతోంది. ఎవరి వల్ల? రోహిణి అనేది చంద్రునికి అధీన నక్షత్రం కాబట్టి చంద్రుని కర్మలో పుట్టినటువంటి మకా నక్షత్రంలో పుట్టినటువంటి ద్రౌపదికి సహాయం చేశారు. ఆ యొక్క కౌరవ సభలో కూడాను అందరూ అపహేళన చేస్తూ ద్రౌపదిని తన తొడ మీద వచ్చి కూర్చోమని చెప్తున్నటువంటి దుర్యోధుని ఎదిరించి, నా భార్యని ఇలా అన్నావు కాబట్టి ఖచ్చితంగా నీ తొడను కొట్టి, అంటే తొడ మీద గదాన్ని వదిలి దాంతో నిన్ను మరణించినట్లు చేస్తాను అని చెప్పినటువంటి పాండవుల్లో ఒకడు ఎవరంటే భీముడు. భీముడు పుట్టిన నక్షత్రం రోహిణి నక్షత్రం. మళ్ళీ ఆ రోహిణి నక్షత్రం మళ్ళీ ఇక్కడ ఇంపాక్ట్ చూపిస్తా ఉంది. మకా నక్షత్రంలో పుట్టినటువంటి ద్రౌపదికి శపథం చేసి తన యొక్క శీలాన్ని ఇలాగా అవమానించినటువంటి వాడు, తన ప్రవర్తనలో ఇలాగా అపహేళన చేసినటువంటి వాడిని నేను చంపుతానని శపథం చేసినటువంటి వారు ఎవరంటే రోహిణి నక్షత్రంలో పుట్టినటువంటి ఎవరు? భీముడు. ఇది మనం గమనించాలి. అదేవిధంగా ఇక్కడ ఉత్తర అనే నక్షత్రంలో పుట్టినటువంటి అర్జునుడు, ఉత్తరా నక్షత్రంలో పుట్టినటువంటి అర్జునుడు జనరల్గా బుధుని యొక్క కర్మారీష్టి కలిగిన నక్షత్రం. అయితే పూర్వాభద్ర నక్షత్రంలో పుట్టినటువంటి కర్ణుడిని వధించడం జరుగుతుంది. పూర్వాభద్ర నక్షత్రంలో పుట్టినటువంటి కర్ణుడిని వధించడం జరుగుతుంది. ఇక్కడ దీనికి కనెక్టివిటీ ఏమిటి? ఇది పూర్వాభద్ర అనేది గురువు యొక్క అధీన నక్షత్రము, ఉత్తరా నక్షత్రం అనేది సూర్యుని యొక్క అధీన నక్షత్రము మరియు బుధుని యొక్క కర్మారీష్టి కలిగిన నక్షత్రం కదా. అక్కడ కనెక్టివిటీ చూడండి. పూర్వాభద్ర అనే నక్షత్రము అనేది సూర్యుని యొక్క కర్మారీష్టిలో పుట్టినటువంటి కర్ణుడిని, ఉత్తర అనే నక్షత్రం అనేది సూర్యుని యొక్క అధీన నక్షత్రంలో పుట్టిన ఉత్తర అనే నక్షత్రం వాని చేతిని వధింపడం జరుగుతుంది. ఇది మనం గమనించినట్లయితే చాలా వరకు సబ్జెక్ట్ తెలిసినటువంటి వారికి అర్థమవుతుంది. జనరల్ గా చంద్రుడు దేనికి కారకత్వం వహిస్తారంటే తల్లికి మరియు ఇంకొకరికి ఎవరికంటే అత్తకని చెప్పాం. దుర్యోధనుడు భరణి నక్షత్రంలో పుట్టడం జరిగింది. అది కూడా చంద్రుని యొక్క కర్మారీష్టి. అందువల్లే కౌరవుల్ని పాండవుల్ని జనరల్గా ఏం చేస్తారంటే చంద్రవంశం అని చెప్తారు, అంబులీ వంశం అని చెప్తారు. అది భరణి నక్షత్రంలో పుట్టినటువంటి దుర్యోధనుడు తన తల్లి అయినటువంటి గాంధారి చేత ఒక మంచి ఉపయోగం పొందడం జరుగుతుంది. ఎలాగంటే తను ఎన్నో సంవత్సరాలుగా ధృతరాష్ట్రుడు కూడాను చెప్పాలంటే అవిటివాడు, గుడ్డివాడు కాబట్టి అతనిలాగానే తన కళ్ళున్నా కానీ కళ్ళు కనబడకుండా కంటికి గంతలు కట్టుకుని తన సహజీవనాన్ని కొనసాగిస్తూ సహధర్మచారిణిగా ఉంటూ జీవితాన్ని కొనసాగించిన ఆమె ఒక దశలో నాకు ఇంత శక్తులు ఉన్నాయి,
కాబట్టి నేను నిన్ను వజ్రంలాగా మారుస్తానని చెప్పి దుర్యోధనుని బాగా స్నానం చేసి శుచిగా రారా అంటే మధ్యలో శ్రీకృష్ణ భగవానుడు రోహిణి నక్షత్రంలో పుట్టినటువంటి ఈ శ్రీకృష్ణ భగవానుడు చంద్రుని అధీన నక్షత్రంలో పుట్టారు కాబట్టి అదే విధంగా భరణి నక్షత్రము చంద్రుని కర్మారిష్టి కలిగిన నక్షత్రంలో పుట్టిన దుర్యోధనుని పిలిచి ఇంత దేశానికి రాజుగా ఉన్నావు, నువ్వు శరీరంలో ఒక్క నూలు పోగు లేకుండా ఇలాగా వెళ్తే అది మంచిది కాదు, కనీసం మొలకైనా కానీ బట్టలు కట్టుకొని చెప్పి బట్టలు కట్టించి పంపించి ఆమె యొక్క శక్తిని వృధా అయినట్టుగా చేయడం జరుగుతుంది. ఇక్కడ కూడా చూడండి, అప్పుడు భరణి నక్షత్రంలో పుట్టినటువంటి దుర్యోధనుడి తన శరీరాన్ని వజ్రంలాగా మార్చడానికి గాంధారి తన శాయశక్తిలా ప్రయత్నం చేసింది, కానీ కుదరలేదు. ఎప్పుడైతే పైనుండి కింద వరకు తన యొక్క చేతులతో తడుముకుంటూ వచ్చి మొల దగ్గరికి వచ్చిన తర్వాత ఏదో గుడ్డ తగిలేసరికి చి పో అని తెరమేయడం జరుగుతుంది. అక్కడి నుంచి కింద భాగంలో ఉన్నటువంటి తొడలు గాని కాళ్ళు గాని మామూలు శరీరం లాగా ఉండడము, అది గమనించినటువంటి రోహిణి నక్షత్రంలో పుట్టినటువంటి శ్రీకృష్ణుడు రోహిణి నక్షత్రంలోనే పుట్టినటువంటి భీముడికి సైగ చేయడము, చివరి దశలో ఆ రోహిణి నక్షత్రం వాళ్ళే ఇతనికి పగబడడం జరిగింది. అంటే ఇక్కడ నేనేం చెప్తున్నా అంటే చంద్రుని కర్మారీష్లో పుట్టినటువంటి వారికి చంద్రుని అధీన నక్షత్రంలో పుట్టినటువంటి వారు మరి కర్కాటక రాశి కర్కాటక లగ్నం వారు మంచి చేస్తున్నారు చెడ్డ చేస్తున్నారు అంటున్నాను. గురువు గారి నుండి DNA ఆస్ట్రాలజీ ప్రకారంగా మీ జాతక పరిశీలన చేయించుకుని సలహాలు మార్గదర్శకాలను పొందాలంటే మా త్రిశక్తి DNA ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్లో మరిన్ని వీడియోలు చూసి ఒక అవగాహనకు వచ్చాక మీకు ఉపయోగపడుతుందనిపిస్తేనే ఫోన్ ద్వారా కానీ లేదా డైరెక్ట్గా కానీ అపాయింట్మెంట్ కొరకు సంప్రదించగలరు. జ్యేష్ఠ నక్షత్రంలో పుట్టినటువంటి శకుని, జ్యేష్ఠ అనేది చంద్రుని కర్మారిష్టి, అతనికి డెడ్ ఆపోజిట్ ఎవరంటే రోహిణి నక్షత్రం. ఆ రోహిణిలో ఎవరు పుట్టారు? శ్రీకృష్ణ భగవానుడే. కాబట్టి శ్రీకృష్ణ భగవానుడు ఈ శకునికి వ్యతిరేకం. ఎక్కువగా కలవరించేది ఎవరినంటే శకుని కలవరిస్తుంటాడు. అందుకని మాయాదర్పణంలో శ్రీకృష్ణుడు ఓపెన్ చేసి చూస్తే ఎవరు నీకు ఇష్టమైనటువంటి వాళ్ళంటే శకుని కనబడతారు. మీకు అర్థమవుతుంది అనుకుంటాను. ఈ విధంగా ఒక్కొక్క క్యారెక్టర్ని మనము తీసుకొని ఇక్కడ పోల్చొచ్చు. జనరల్గా ఇది ఎందువల్ల వచ్చిందంటే చంద్రుని కర్మారిష్టి అంటే అన్నములో లోపం చేయడము, అన్నాన్ని సరిగా ఉపయోగించుకోకపోవడము. పూర్వము భీష్ముడు అనే వృద్ధుడు, ఒక కౌరవ వృద్ధుడు ఏం చేశాడంటే శకుని సంబంధమైనటువంటి వంశాన్ని నాశనం చేయడం జరిగింది. 100 మందిని ఒక సెరసాల్లో పెట్టి వారికి 10 మందికి సరిపోయిన ఆహారాన్ని ఇవ్వడం జరిగింది. అలాగే క్రమంగా ఆకలితో చచ్చిపోతూ చివరికి 10 మందికి ఇవ్వాల్సినటువంటి ఆహారము ఒకరికి సరిపోయేంత ఇవ్వడం జరిగింది. అప్పుడు వీళ్ళందరూ కూడా ఒక ఆలోచనకు వచ్చి అందరూ ఇలా ఆకలి మంటలతో చనిపోతున్నారు కాబట్టి మన పగను తీర్చుకోవడానికి, రెవెంజ్ తీర్చుకోవడానికి ఎవరైనా ఒకరు ఉన్నారండి. శకునికి మాత్రమే ఆ అన్నపానములన్నీ అందించి వీరు వారి ముందరే ఆహారం లేక శకుని ముందరే అందరూ చనిపోవడం జరుగుతూ ఉంటే ఆ నరకమైనటువంటి జీవితాన్ని చూడలేక పగ పెంచుకోవడం జరిగింది శకుని. అది ఆయన జ్యేష్ఠ నక్షత్రంలో పుట్టడం. అక్కడ ఏమి జరిగింది? ఏమి ద్రోహం జరిగింది? అన్నము దగ్గర ద్రోహం జరిగింది. అన్నానికి సంబంధించినటువంటి దైవం ఎవరు? చంద్రుడు అనే కర్మారిష్టి కలిగినటువంటి చంద్రుడు. కాబట్టి ఈ యొక్క పాండవులు కౌరవులు ఈ వంశమే నాశనం అయిపోవాలన్నటువంటి ఒక కుంచితమైన బుద్ధి ఎవరికి ఉందంటే శకునికి ఉంది. ఆ శకుని పుట్టినటువంటి నక్షత్రము జ్యేష్ఠ నక్షత్రం. అదేవిధంగా జ్యేష్ఠ నక్షత్రంలో పుట్టినటువంటి ఇంద్రుడికి రోహిణి నక్షత్రంలో పుట్టినటువంటి శ్రీకృష్ణుడికి వ్యతిరేకం. అక్కడ ఉన్నటువంటి యాదవులందరూ కూడాను ఇంద్రుని పూజిస్తూ ఉండడం వల్ల ఇంద్రుడు పంచభూతాలకి అధిపతి కనుక సకాలంలో వర్షాలు కురిసేటట్టుగా జరుగుతూ ఉండేది. కానీ ఇంద్రుడికి అమితమైనటువంటి గర్వం వచ్చేసింది. ఎందుకంటే జ్యేష్ఠ నక్షత్రంలో పుట్టినటువంటి ఇంద్రుడు గర్విగా ఉండడం వల్ల అతని గర్వాన్ని తగ్గించాలనే ఉద్దేశంతో ఆ యాదవులందరికీ శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్పాడంటే, మీరు ఎట్టి పరిస్థితుల్లో ఇంద్రుడిని పూజించకండి, సంవత్సరానికి ఒకసారి
మీరు సైలెంట్గా ఉండండి అని చెప్పడం జరిగింది. అప్పుడు ఇంద్రునికి కోపం వచ్చి మెరుపులతో, ఉరుములతో, పిడుగులతో పడినటువంటి వర్షాన్ని కురిపించడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి ఆవులు కానీ, పశువులు ఇవన్నీ కూడా చాలా వరకు ఇబ్బంది పడుతుంటే, ప్రజలు కూడా ఇబ్బంది పడుతుంటే, శ్రీకృష్ణుడు రోహిణి నక్షత్రంలో పుట్టినటువంటి శ్రీకృష్ణుడు గోవర్ధనగిరిని తన చిటికిన వేలిపై లేపి వారందరినీ కూడా ఆ యొక్క గోవర్ధనగిరి కిందికి వచ్చినట్లుగా చేయడం జరిగింది ఆయన మహిమతో. అంటే ఇక్కడ అర్థం చేసుకోండి, జ్యేష్ఠ నక్షత్రము, రోహిణి నక్షత్రం. నేను అనేక మార్లు చెప్తుంటాను, వివాహం చేసేటప్పుడు కూడాను రోహిణి నక్షత్రంలో పుట్టినటువంటి వాళ్ళు జ్యేష్ఠ నక్షత్రం వారిని వివాహం చేసుకోకండి. అదేవిధంగా భరణి నక్షత్రంలో పుట్టినటువంటి వాళ్ళు శ్రవణ నక్షత్రం వారిని వివాహం చేసుకోకండి అంటున్నాను. ఎందుకు? భరణి నక్షత్రం అనేది చంద్రుని యొక్క కర్మారిష్టి కలిగిన నక్షత్రం అయితే, శ్రవణ నక్షత్రం అనేది చంద్రుని యొక్క అధీన నక్షత్రము. ఈ రెండుకి ఆపోజిట్ అని చెప్తుంటాను. అలాగే చాలా విషయాలు మనం చెప్తూ చర్చిస్తుంటాం. ఉత్తరా నక్షత్రంలో పుట్టినటువంటి వారు ఆశ్లేష నక్షత్రంలో వారిని పెళ్లి చేసుకోకూడదని, పుష్యమి నక్షత్రంలో పుట్టినటువంటి వారు స్వాతి నక్షత్రం వారిని వివాహం చేసుకోకూడదని, ఉత్తరాషాఢ నక్షత్రంలో పుట్టినటువంటి వాళ్ళు పూర్వభద్ర నక్షత్రం వారితో వివాహం చేసుకోకూడదని, అలాగే పుబ్బా నక్షత్రంలో పుట్టినటువంటి వారు చిత్తా నక్షత్రం వారితో వివాహం చేసుకోకూడదని, ఇలాగా మనకు అందుబాటులో ఉన్నటువంటి విషయాలన్నీ కూడాను అన్నిటిని కూడా చెప్తూనే ఉంటాం. వీటిని ఎవరైతే ఆచరిస్తుంటారో వారు ఉత్తమ స్థితికి రావడానికి అవకాశం కనబడుతూ ఉంది. సరే, అయితే ఇక్కడ మనం చర్చించే విషయం ఏమిటంటే, ముఖ్యంగా ఇప్పుడు మనం మకా నక్షత్రం చెప్పాం, భరణి నక్షత్రం చెప్పాం, జ్యేష్ఠ నక్షత్రం గురించి కూడా చెప్పుకునేసాం. ఇంకొకటి ఉత్తరాభాద్ర నక్షత్రం. ఈ ఉత్తరాభాద్ర నక్షత్రంలోనే పుట్టినటువంటిది ఎవరంటే విష్ణువు భగవానుడు. విష్ణువు యొక్క అవతారాలు మనకి 10 అవతారాలని మనకు తెలుసు. అందులో ఏ అవతారంలోనైనా కానీ తల్లి యొక్క ప్రేమను పొందనటువంటి అవతారాలుగా ఉన్నాయి. ఎందుకంటే విష్ణువు పుట్టినటువంటి నక్షత్రం ఉత్తరాభాద్ర నక్షత్రం. భరణి, మక, జ్యేష్ఠ, ఉత్తరాభాద్ర ఈ 4 నక్షత్రాలు కూడా చంద్రుని కర్మారిష్టి కలిగిన నక్షత్రాలు, చంద్రుని శాపాన్ని కలిగిన నక్షత్రాలు, చంద్రుని దోషాన్ని కలిగిన నక్షత్రాలు. అక్కడ ఎవరెవరు ప్రతిబింబిస్తున్నారంటే తల్లి శాపము, తల్లి దోషము, తల్లి దగ్గర అవడం, తల్లి దూరం అవడం, పాజిటివ్ నెగిటివ్ 2 ఎక్స్ట్రీమ్స్ కనబడతాయి. ఆహారంలో 2 ఎక్స్ట్రీమ్స్ కనబడతాయి. అవునా లేదా? నీరు, పాలు ఇవన్నీ చెప్తాయి. విష్ణువు ఎక్కడ నివసిస్తున్నారు? క్షీర సముద్రంలో నివసిస్తున్నారు. క్షీరం దేని కిందకి వస్తుంది? చంద్రుని కిందకి వస్తుంది. అదేవిధంగా గాంధారి శ్రీకృష్ణునికి శాపం ఇచ్చింది, యాదవులందరూ చనిపోవాలని శాపం ఇచ్చింది. ఎందుకంటే అలాగే శాపం ఇచ్చిన తర్వాత ఆయన ఇష్టంగా కట్టుకున్నటువంటి ద్వారకా అనే నగరము, ద్వారకా నగరమే నీళ్ళల్లో మునిగిపోయింది. అంటే నీరు అక్కడ చంద్రుడు, ఆ శాపం ఇచ్చింది ఒక తల్లి. కాబట్టి ఈ విధంగా చంద్రుని కర్మ ఏ విధంగా ఇంపాక్ట్ చేస్తుందో చూడండి. జనరల్గా విష్ణువు యొక్క అవతారంలో కూడాను అతను తల్లి యొక్క ప్రేమను పొందలేదు, తల్లి యొక్క అనురాగాన్ని పొందలేని పరిస్థితి. ఎలాగంటే పరశురాముడు తన తల్లి యొక్క తలనే నరికాడు, తన తండ్రి చెప్పాడని. అంటే అక్కడ తల్లికి బిడ్డలకి ఉన్నటువంటి సంబంధం ఎలా ఉంది? వ్యతిరేకంగా ఉంది. తల్లి ప్రేమను పొందలేకపోయాడు. రాముని యొక్క అవతారంలో తనకు 3వ తల్లిగా ఉన్నటువంటి కైకేయి యొక్క కోరిక మేరకు ఖచ్చితంగా అతను ఇంటి నుండి అడవికి వెళ్ళడము, తర్వాత ఆ జీవితాన్ని 14 సంవత్సరాలు అనుభవించవలసిన పరిస్థితి ఏర్పడింది. ఇది మనం బాగా గమనించవచ్చు. అదేవిధంగా రాముని అవతారంలో అలా జరిగితే, కృష్ణుని అవతారంలో అతను పుట్టింది దేవకి తల్లికైనా కానీ దేవకి దగ్గర ఉండలేక యశోద దగ్గరికి వెళ్ళడము, యశోద దగ్గర పెరగడము, కానీ అక్కడ కూడా నిరంతరంగా లేకపోవడం జరిగింది. మనం వెంకటేశ్వర స్వామి అవతారంగా ఉన్నటువంటి మనం చెప్పుకుంటున్నటువంటి కలియుగ దైవమైనటువంటి ఆ స్వామి కూడాను తల్లి లేక ఒకుల మాత దగ్గర పెరగడం జరిగింది. ఇలాగా తల్లి యొక్క ప్రేమను, తల్లి యొక్క అనురాగాన్ని పొందలేనటువంటి అవతారాలు మనము విష్ణువు పుట్టినటువంటి ఉత్తరాభాద్ర నక్షత్రంలో పుట్టడం వలన జరిగినాయని కూడా మనం చెప్తున్నాం. ఇలాగా ఈ యొక్క చంద్రుని కర్మ రిజిస్ట్రీ ఏదైతే ఉందో ఆ చంద్రుని కర్మ రిజిస్ట్రీ సంబంధమైనటువంటి విషయాలన్నీ కూడా ఇక్కడ మనం గమనిస్తాం. ఇంకొక విషయాన్ని కూడా మీకు ఇక్కడ క్రోడీకరిస్తాను. అదేమిటంటే ఫుడ్ రిలేటెడ్గా ఎలాగా కనెక్ట్ అవుతుందని. ద్రౌపదికి సూర్యుని యొక్క అనుగ్రహంతో ఒక అక్షయ పాత్ర అనేది లభిస్తుంది.
ఆ అక్షయ పాత్ర అంటే ఏమిటంటే, అక్షయ పాత్రలో ఏ వస్తువుని మనం వేస్తే ఆ వస్తువు తరగకుండా అలాగే ఉంటుంది. అన్నం వండితే అన్నం ఒక మెతుకేస్తే అది అధికం చేస్తుంది. కానీ అది ఎంతవరకు నియమం అంటే, ఆ రోజు ఎంత కావాలన్నా ఆహారాన్ని అది ఇస్తూనే ఉంటుంది. దాన్ని శుభ్రంగా కడిగేసి బోర్లించేస్తే తర్వాత దాని నుండి ఉత్పత్తి కాదు. ఆ విధంగా వారి చేతిలో అక్షయ పాత్ర అనేది ఉండడం వల్లనే అరణ్యవాసం కూడాను అన్ని సంవత్సరాల పాటు అన్నానికి కొదువు లేకుండా సూర్యుని యొక్క అనుగ్రహం చేత అలా కొనసాగింది. కానీ ఒకానొక సమయంలో దూర్వాస మహర్షి ఏం చేస్తారంటే, అతి కోపస్తుడు కాబట్టి ఆ అక్షయ పాత్రని అందరూ తినేసి బోర్లించిన తర్వాత వచ్చి నాకు అన్నం పెట్టు అని అడగడం జరుగుతుంది. అప్పుడు ఏమి చేయాలో తెలియనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి శ్రీకృష్ణ భగవానుడు అక్కడ కూడా మళ్ళీ ద్రౌపది మాతకు సహాయం చేస్తాడు. రోహిణి నక్షత్రంలో పుట్టినటువంటి అతను మఖా నక్షత్రంలో పుట్టిన ద్రౌపదికి ఏ విధంగా అంటే, చూద్దాం పోదని చూస్తే ఒక మెతుకు ఉంటుంది. ఆ ఒక మెతుకు మాత్రమే తినని దుర్వాస మహర్షికి ఇస్తే అతని కడుపు ఉబ్బి తనకలాడతాడు. అప్పుడు అతని గుణపాఠం జరుగుతుంది. ఆ విధంగా కూడాను ఈ ద్రౌపది తన యొక్క భర్తలని ఆ శ్రీకృష్ణుని యొక్క కృపతో, ఆయన యొక్క తెలివితేటలతో బతికించుకోవడము, ఆ శాపం నుండి విముక్తి పొందడం కూడా జరుగుతుంది. అంటే మొత్తం మీద ఈ చంద్రుని యొక్క అధీన నక్షత్రాలు ఏ విధంగానైతే ఈ యొక్క చంద్రుని కర్మారీషి కలిగిన నక్షత్రాలు పుట్టినటువంటి వారికి పాజిటివ్ గాను నెగిటివ్ గాను ఉన్నాయో, కర్కాటక రాశి వారు, కర్కాటక లగ్నం వారు కూడా పాజిటివ్ గా నెగిటివ్ గా ఉంటారు. ఎవరికి? భరణి, మక, జ్యేష్ఠ, ఉత్తరాభద్ర నక్షత్రాల్లో పుట్టినటువంటి వారికి అనేది ఒక ఉదాహరణగా మనం ఇన్ని విషయాల్ని క్రోడీకరించి మహాభారతం అనే మహా పవిత్రమైన గ్రంథాన్ని బేస్ చేసుకొని ఈ డిఎన్ఏ ఆస్ట్రాలజీ అనేది నక్షత్ర పరంగా ఏ విధంగా కనెక్ట్ అవుతా ఉంది అన్న విషయాల్ని మనం ఇక్కడ చర్చించాం. భరణి నక్షత్రంలో పుట్టినటువంటి దుర్యోధనుడు తనకున్నటువంటి చంద్రుని యొక్క శాపాన్ని కావచ్చు, చంద్రుని యొక్క దోషాన్ని కావచ్చు, చంద్రుని యొక్క కర్మారీషిని తగ్గించుకోవాలా. అలాగే ప్రతి ఒక్కరూ ఏదో ఒక కర్మారీషిలో పుట్టుంటారు. అష్టకర్మల్లో ఎవరైనా కానీ ఏదైనా ఒక కర్మారీషిలో పుట్టుంటారు. ఆ కర్మ ఏమిటి? ఆ కర్మారీషిని మనం నల్లిఫై చేసుకోవడం ఎలా అని తెలుసుకోగలిగితే వాళ్ళు ఉత్తమమైనటువంటి జీవితాన్ని పొందగలుగుతారు. కానీ భరణి నక్షత్రంలో పుట్టిన దుర్యోధనుడు ఏం చేశాడు? ఆ యొక్క చంద్రుని యొక్క శాపాన్ని ఇంకా పెంచుకుంటూ వెళ్ళాడు. ఎలాగే పెంచుకుంటూ వెళ్ళాడు? చంద్రునికి ఇష్టమైనది ఏంటి? ఫుడ్. ఆ ఫుడ్లోనే విషం పెట్టి రోహిణి నక్షత్రంలో పుట్టినటువంటి భీముడికి పెట్టాడు. అంటే అక్కడ చూడండి, చంద్రుని కర్మ అనేది ఏంటి? ఫుడ్ పాయిజన్ పెరగడానికి, అంటే తనకు తానుగా ఇవ్వడం అనేది. అందుకే చంద్రుని కర్మారీషిలో మనం చేసే ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ కానీ, ఫుడ్ పాయిజన్ అవడం కానీ, సైనస్ ప్రాబ్లమ్స్ రావడం కానీ, ఊపిరితిత్తు సంబంధమైన దోషాలు రావడం కానీ, ఆడవాళ్ళకైతే పీసీఓడి ప్రాబ్లం రావడం కానీ, అలాగే భరణి నక్షత్రము, మక, జ్యేష్ఠ, ఉత్తరాభద్ర నక్షత్రాలు పుట్టినటువంటి కుటుంబాల్లో ప్రీ మ్యారిటల్ లైఫ్ ని కొనసాగించడానికి పర్మిషన్ ఇస్తుంది. దాన్ని తెలుసుకుని మనం జాగ్రత్తగా బయటపడడానికి మనము మార్గాన్ని ఎన్నుకోవాలని చెప్తుంటాం. శుభం. మీ గుణబ్రహ్మ సరస్వతి. హిమాలయాలలోని యతీంద్రులు అవధూతలచే మహామంత్రోపదేశం పొంది వారి గురు పరంపరలో దైవజ్ఞ శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారు అధర్వణ వేద దక్షిణాచార పద్ధతి ద్వారా పూర్వం వశిష్ఠ వాల్మీకాది ఋషులు చేసిన విధంగా విలువ కట్టలేని అమూల్యమైన 24 హోమాలను ఏకకాలంలో ఒకే హోమగుండంలో గత 24 సంవత్సరాలుగా లోక కళ్యాణం కొరకు కర్మ విమోచన హోమక్రియను చేస్తూ నమ్మి వచ్చిన నిజమైన భక్తులకు శ్రీ జగన్మాత కృపతో మంచి చేస్తున్నారు. కర్మ విమోచన పొందాలనే ఆసక్తి ఉన్నవారు ముందుగానే గోత్రనామాలను నమోదు చేసుకోగలరు. అడ్రస్ శ్రీ త్రిశక్తి పూజా మందిర్, తిరుపతి దగ్గర, రేణిగుంట, ఆంధ్రప్రదేశ్.